మనకెందుకు వచ్చింది లేనిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బిజినెస్ మనకి. ఓకే. నాకెవరు సినిమా చేస్తారు చేయరు అనేది నాకు తెలిసిపోయింది. ఇప్పుడు చిన్నప్పుడే తెలిసిపోయింది నాకెవరు సినిమాలు చేయరు. అంటే చెయ్యలేను కదా, వాళ్ళ సినిమా కోసం నేను కాంప్రమైజ్ అవ్వాలనేది నేను అనుకోలేదు. సో నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు అందరూ చాలా ప్రేమగా ఉంటారు నాతో. కానీ మీరు చూడండి, నాతో ఎవరో సినిమా చేయలే. ఓకే. డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఎవరు నాతో సినిమా చేయరంటే వాళ్ళ వేరియస్ రీజన్స్ అయ్యి. నేను డబ్బులు ఇవ్వనా, ఇస్తాను అందరికీ మొత్తం ఫుల్ అమౌంట్ ఇస్తాను రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు చేయరు. అంటే వాళ్ళకి ఎందుకు వచ్చిన తర్వాత ఏదన్నా వస్తే అనే ఫీలింగ్ ఏంటో తెలియదు వాళ్ళకి. ఎందుకు సార్ అసలు? ఎందుకంటే ఏదో మీరు కూడా మంచి సినిమాలు చేశారు, చిరంజీవి లాంటి హీరోలతో సినిమాలు చేశారు. ఎందుకులే దాని మీద డిస్కషన్ ఎందుకు, కానీ దాని ఇప్పుడు కాదు పాయింట్. సో నేను లాగానే ఉంటాను, నేను మారను కాబట్టి. సో నేను లాగానే కంటిన్యూ అవుతున్నా. మిగిలిన వాళ్ళకి ఏంటంటే పలానా వాళ్ళతో పని ఉంటుంది మనకి, ఎందుకు ఏది మాట్లాడినా తప్పు అవుతుంది కదా అనేది పాయింట్. అందుకు నేను దానికి చెప్తానికి చెప్పారు తప్ప ఆ డేట్లు ఇవ్వలేదు అనేది బాధ లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు.